మహారాజా, ఈ మేకవెన్న పులి చేసే పాపాలకు పరిహారంగా ప్రజలకు మీరు క్షమాపణ చెప్పుకోండి. లేకపోతే పతనం! అడ్డైట్ గారు ఎక్కడ? ఇక్కడే ఉన్నాం సార్. ఏమప్పా కృష్ణారావు, సంఖ్యలు ఇంత సున్నితంగా ఉంటే ఇప్పుడు కొంచెం గట్టిగా ఉండేలా చూడండి. విఠలాచార్య గారు, ఈ డమ్మి సంఖ్యలు మా ఆవేశానికి ఆగలేవు. ఇనుప సంఖ్యలు తెప్పించండి, నిజమైన ఇనుప సంఖ్యలు. ఇనుప సంఖ్యలంటే బరువుంటాయి రామారావు గారు, గాయం అవుతుందేమో. విఠలాచార్య గారు, ఆ మాత్రం గాయాలు అనుభవించలేని వాణ్ణి వ్యవస్థకు తగిలిన గాయాల్ని ఎలా అభినయించగలను? అయినా బాధకి పుట్టిన మనుషులు, బాధ లేకపోతే బతకలేవు. కానివ్వండి. పతనం! ప్రజల్ని ఆదుకోలేని ప్రభుత్వానికి స్వస్తి. పక్క చెక్కిన ఈ అస్థిపంజరాలే వీరాది వీరులై విజృంభిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి చొప్పున ఈ రాజమందిర పునాదులు పెళ్లగిస్తారు. ఆ కీలకం ఏమిటో సెలవిస్తారు. ఆ విద్యారహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు. అబ్బా, గొప్ప చిక్కు తెచ్చి పెట్టారండి ఈ బృహ్నల్ గారు. సరే, ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం. ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేదు ఏమీ లేదు. అది సరే బృహ్నల్ గారు, మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది? పూర్తిగా వచ్చింది. పరీక్షిస్తారా? సంపూర్తిగానే ఉండి సమీక్షిస్తాం. రసజ్ఞులు. చెల్లాయ్, ఈ నీ ఆటపాటలు చిలిపి చేష్టలు అన్ని కట్టిపెట్టి నాట్య విద్యలో నీకు నీవే సాటించుకోవాలి. నీ నాట్య విద్య చూచి అభిమన్య కుమారుడు మూర్చిపోవాలి. నీకెప్పుడు చూచారా బృహన్నాల్ గారు, ఆ అభిమన్య కుమారుడు పేరు చెప్తే మా చెల్లాయికి ఎంత సిగ్గు. నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటారు. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీరవునంటే నేను కాదంటానా? నేను కాదంటే మీరు ఊరుకుంటారా? కనుక అవునంటాను. భలేవారండి బృహన్నాల్ గారు. నేను వస్తా. బావు గారు, గిరీశం పాత్ర ఎవరు ఊహించలేరు. ఈ బృహన్నల పాత్ర ఎవరు చేయలేరు కూడా. అటువంటిది ఈ రెండు పాత్రలు మీరు చాలా అద్భుతంగా చేశారు. ఒక్క విషయం చెప్పమంటారా? మీరు తెలుగు వారు అవడం వల్ల ఆ ఇంగ్లీష్ వాడికి తెలియడం లేదు. అదే మీరు ఇంగ్లీష్ వారు అయి ఉంటే మీరు ఎవ్వరికీ దొరికేవారు కదా. మీరు మరీ నిజమే. ఎన్టీ రామారావు అనే ప్రయోగశాల మన తెలుగు సినిమాకు దొరికింది. ఇక ఎన్ని ప్రయోగాలైనా ఇక్కడ చేసుకోవచ్చు. తమ్ముడు, ముందు మన షూటింగ్ చేద్దామా? మహానుభావుడు 3 నెలలుగా రోజు 3 గంటలకు లేపి రిహర్సల్ పెట్టించేవాడు. హలో, అలానా? లక్ష్మి, రేడియో పెట్టు. వదినా వదినా. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కార గ్రహీతలను ప్రకటించింది. తెలుగు సినీ రంగం నుంచి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను పద్మశ్రీ వరించింది. అన్నయ్య, ఒకే భాషకు చెందిన ఇద్దరు కథానాయకులు ఒకేసారి పద్మశ్రీ అందుకోవటం ఇదే మొదటిసారి. అలాగే హిందీ చిత్రరంగం నుండి శ్రీ సునీల్ దత్ పద్మశ్రీ వరించింది. मेरा नाम राजा सिंह, गोरखपुर से आया मैडम. जानती हूँ, मैं आपके पिता को भी जानती हूँ. एक सम्मेलन में मिले थे. ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్. नमस्ते खान साहब. ఆడదైనా ఎదురు నిలబడగల మగాడే లేడని చెప్పుకుంటున్నారు. స్త్రీ జాతి గర్విస్తుంది బ్రదర్. ఆడపడుచులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. నాగేశ్వరరావు గారు బాగున్నారా? నమస్కారం నరసింహారావు గారు. రామారావు గారు, పివి నరసింహారావు. అయ్యో, మీరు తెలియకేమండి? రండి, ప్రైమ్ మినిస్టర్ గారిని పరిచయం చేస్తాను. రండి. మేడం, रामाराव जी, नागेश्वरराव जी, तेलुगु सिनेमा के 2 अंकी. नमस्ते. आप दोनों से मिलकर बहुत खुशी हुई. वैसे मद्रास से हमारा बहुत गहरा संबंध है. वहाँ का इडली डोसा सांभर बहुत इंटरेस्टिंग है. मद्रासी अच्छे भोजन प्रिय है मैडम.
वो सिर्फ फूडीज नहीं होते हैं शुक्ला जी, उनमें बहुत बड़े नेता भी है, जैसे सर्वेपल्ली साहब, वीवी गिरी साहब, अपने पीवी साहब। मैडम, हम मद्रासी नहीं, तेलुगु है, आंध्रा से है। ये आंध्रा तमिलनाडु क्या है जी? सभी साउथ इंडियन मद्रासी है ना? कैसे होते हैं? हम आंध्रा से हैं, हमको भी एक व्यक्तित्व है, सम्मान है, संस्कृति है। सभी मद्रासी कैसे होते हैं? We both are selected for the Padma Shri and we are from Andhra Pradesh, Madam Prime Minister. ఏంటి బ్రదర్, ఎక్కడో ఆలోచిస్తూ ఆడుతున్నట్టున్నావు? పద్మశ్రీ అందుకున్న ఆనందం కన్నా మద్రాసీలమంటున్న బాధే ఎక్కువగా ఉంది బ్రదర్. నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ఎందుకు అనుకుంటున్నావు? ఇలాంటి మాటలు వినకూడదనే. నువ్వు కూడా వచ్చేయచ్చు కదా. ఏదైనా మన ఇండస్ట్రీ మన రాజధానిలోనే ఉండాలి. ఇదొక ఇండస్ట్రీ సమస్య కాదు, తెలుగు జాతి సమస్య. స్వరాష్ట్ర సాధన తర్వాత కూడా మద్రాసీలం అనిపించుకుంటున్నాం. మార్పు రావాలి. మన మూలాలకు కూడా మర్యాదనివ్వాలి. తెలుగు భాష వాడి, తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి. దేశమంతా ఎమర్జెన్సీ విధించబడింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలన్నిటినీ నిషేధించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని నిషేధించారంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రకటన విడుదల చేసింది. యువజన నాయకుడు, ముఖ్యమంత్రి కుమారుడు అయిన ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని శారీరక హింసకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు నిప్పుల కొలిమిగా మారింది. శాంతి భద్రతలు అణగారిపోయాయి. రామారా సార్, నీங்களா சீக்கிரம் கிளம்புங்க సార్. ఇక్కడంతా గొడవ నడుస్తా ఉండేది, ఇంక పోంగ సార్. ఇన్స్పెక్టర్ గారు, మనల్ని నడిపేది ఇది. ఇలా రోడ్డు మీద పడకూడదు. వ్యవస్థల అధికారాలన్నీ కేంద్రం రద్దు చేసింది. ఎమర్జెన్సీ ఫలితంగా దేశంలోని జైళ్లన్నీ ప్రజలతో నిండిపోయాయి. ఏ పదవీ లేని ప్రధానమంత్రి కుమారుడు సంజయ్ గాంధీ అనధికార నిరంకుశ పాలన సాగిస్తున్నారని, వీధిన పోతున్న ప్రజానీకానికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కోణమని ప్రతిపక్ష నేతలు నిరసిస్తున్నారు. హలో, నాగ్పూర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసి సార్, నేను ఒక మామూలు మేకప్ మ్యాన్ని. అన్నగారు నన్ను నిర్మాతని చేశారు. ఆయన్ని బాలేబాబుని పెట్టి అన్నదమ్ముల అనుబంధం లాంటి సినిమా తీసే అవకాశం ఇచ్చారు. కానీ సార్, ఏమైంది పీతాంబరం గారు? మన సినిమా ఎల్లుండి రిలీజ్ అయ్యేలా లేదు సార్. ఎన్టీ రామారావు సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నాడు? హలో సార్, ల్యాబ్ నుంచి ప్రింట్లు బయటికి రానివ్వట్లేదు సార్. సిటీ అంతా కర్ఫ్యూ పెట్టారు. రైల్వే స్టేషన్ దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒక పక్క అభిమానులు థియేటర్లు పగలగొట్టేస్తారని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది సార్. మీ పేరు చెప్పుకొని అప్పులు చేసి సినిమా తీశాను. రేపు రిలీజ్ అవ్వకపోతే కాళ్ళు చేతులు ఆటలేదు సార్. డోంట్ వరీ పీతాంబరం గారు, నేనున్నాను. ఇది మీకు మాత్రమే కాదు, మాకు ప్రెస్టేజ్ ఇష్యూ. అట్ ఎనీ కాస్ట్ ఎన్టీఆర్ సినిమా ఆగడానికి వీల్లేదు.
సార్ సినిమా అంటే కొన్ని వందల మంది కష్టం, ఎన్నో కుటుంబాలకు అది భవిష్యత్తు, లక్షల మంది ప్రేక్షకుల నమ్మకం. ఆపే హక్కు ఏ ఎమర్జెన్సీకి లేదు. మీరు అక్కడే ఉండండి, మేము వస్తున్నాం. నాన్న హరి, హరి! పీతాంబరం గారి మొదటి సినిమా పాపం రిలీజ్ అయిపోతే తట్టుకోవడం చాలా కష్టం. మేం ల్యాబ్ కి పెడుతున్నాం, మాతో రా. అన్నయ్య బయట కర్ఫ్యూ, అయితే డ్రైవర్ కూడా రాలేదు. డ్రైవింగ్ మాకు రాదా? ఆఫ్టర్ ఆల్ కర్ఫ్యూ చిన్నానా, వెళ్తుంది ఎన్టీఆర్. சார் யார் சார்? కనబడట్లా? ఎన్టీఆర్. சார் வணக்கம் சார். லேப் க்ளோஸ் பண்ணிட்டாரு, யாரும் உள்ள போக கூடாதுன்னு ஆர்டர்ஸ் இருக்கு சார். ఏంటి నాన్న? పీతాంబరం గారు, ప్రింట్లు రెడీనా? సార్ వర్కర్స్ ఎవరూ రాలేదంటున్నారు సార్. ఉన్నవాళ్ళేమో లోడ్ చేయడానికి భయపడిపోతున్నారు. సినిమా రిలీజులు కూడా ఆపేశారు సార్. మాది తమిళ సినిమా కాదని చెప్తున్నా ఎవరూ వింటలేదు సార్. హరి, నాన్న. వ్యాన్ తీసుకురా. తమ్ముడు, మీరు ప్రింట్లు లోడ్ చేయండి. అలాగే వాసన్ గారితో మేము మాట్లాడతాం. మీ పని మీరు చెయ్యండి. సరే సార్. భయపడకండి, మేమున్నాం. సార్ సార్ సార్